సో టుడేస్ టాపిక్ వచ్చేటప్పటికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్. సో ఫస్ట్లీ వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ది ఇన్పుట్స్ దట్ వీ ప్రొవైడ్ టు ద ప్రోగ్రామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ రన్ టైమ్ వయా కమాండ్ లైన్. సో టర్మినల్లో మనం రాసి వీటిని కమాండ్ లైన్స్ అంటాం. టర్మినల్ అవ్వచ్చు, లేదంటే కమాండ్ ప్రాంప్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కోడ్ అంతా రాసేసిన తర్వాత సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లైక్ వీ హ్యావ్ టు కంపైల్ అండ్ వీ హ్యావ్ టు రన్ కదా. సో ఆ కంపైల్ చేసేసిన తర్వాత సో రన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం జావా కంపైల్ చేసినప్పుడు జావా అని రాసి వీ రైట్ ద ఫైల్ నేమ్. సో తర్వాత ఏం చేస్తాం, జావా అని రాసి ఫైల్ నేమ్ రాస్తాం. సో టు రన్, ఇది రన్ చేయడానికి. సో ఇలా రన్ చేసినప్పుడు ఇక్కడే మనం ఆర్గ్యుమెంట్స్ అన్నది ఇచ్చేస్తాం. సో ఏదైతే పారామీటర్స్ లేదంటే మన వాల్యూస్ ప్రోగ్రామ్లో పాస్ చేయాలనుకుంటున్నాం, సో దాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అసలు ఎలా వర్క్ చేస్తాయంటే దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ క్యాప్చర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్ అరే, స్ట్రింగ్ ఆర్క్స్ ఇన్ ద మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో మనం స్ట్రింగ్ ఆర్క్స్ అనే కమాండ్ రాస్తాం. సో దాంట్లోకి ఇక్కడ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్ని ఈ ఆర్క్స్ అనే ఏరియాలోకి వెళ్ళి స్టోర్ అవుతాయి అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా అలా చేసి చూద్దాం. సో ఫస్ట్లీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ డెఫినేషన్ ఏంటంటే దీస్ ఆర్ ఇన్పుట్స్ వీ ప్రొవైడ్ టు ద ప్రోగ్రామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ రన్ టైమ్ వయా కమాండ్ లైన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పబ్లిక్ క్లాస్ డెమో అని తీసుకున్నాం. సో డెమో అనే క్లాస్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వస్తే మెయిన్ మెథడ్ ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని తీసుకున్నాం. సో ఈ మెయిన్ మెథడ్ చెప్పాం కదా స్ట్రింగ్ ఆర్క్స్ అని కదా. సో ఇది మనకు మెయిన్ కాంపోనెంట్ ఈ కమాండ్ ఆర్గ్యుమెంట్స్లో. సో మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ మనం కింద టెర్మినల్లో కానీ కమాండ్ ప్రాంప్ట్లో కానీ పాస్ చేస్తామో అవన్నీ కూడా ఈ ఆర్క్స్ అనే ఏరియాలో స్టోర్ అవుతాయి. సో అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాం. లైక్ ఎలాగంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అవుట్పుట్ తీసుకుందాం. సో అవుట్పుట్లో ఏంటంటే సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ కాబట్టి సో జావాక్ క్లాస్ నేమ్ తెలుసు కదా. సో డెమో అని తీసుకున్నాం, డెమో డాట్ జావా. సో నెక్స్ట్ మనం రన్ చేసినప్పుడు జావా డెమో. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో ఇప్పుడు నార్మల్గా ఏంటి డెమో రన్ చేయగానే ప్రోగ్రామ్ రన్ అయిపోద్ది. మనకి ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ అడుగుతుంది. సో మన వాల్యూస్ ఇస్తాము, ప్రోగ్రామ్ అన్నది మనకు అవుట్పుట్ అలా ఇస్తుంది. కానీ ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో అలా జరగదు. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ చేస్తామంటే మన ఇన్పుట్ అనేది ఇక్కడే ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దీంట్లోకి సో ఇన్పుట్ ఎలా అంటే సో యాపిల్, బనానా, మ్యాంగో. సో ఈ 3 అనేవి మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ప్రోగ్రామ్ అసలు ఏమవుతుందంటే సో ఇలా ఇలా ఎంటర్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి రన్ చేసిన తర్వాత ఇక్కడ మనకున్న ఇక్కడికి మెయిన్ మెథడ్లోకి పాస్ అవుతాయి ఆర్గ్యుమెంట్స్ అని. అక్కడ ఏమవుద్ది, ఆర్గ్స్ అనే ఒక అరే క్రియేట్ అవుతుంది. సో ఈ అరే ఏంటంటే స్పేసెస్ని బట్టి ఒక్కో దాన్ని ఒక అరేలో ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్క్స్ అనేది మనం అరేకి ఇచ్చుకున్న నేమ్ అంతే. వీకెన్ ఈ ఆర్క్స్ ప్లస్ మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఆర్క్స్ అనే పెట్టవలసిన. మనకి ఆర్గ్యుమెంట్స్ అని అర్థం అవడం కోసం ఆర్క్స్ అని తీసుకున్నాం. వీ కెన్ యూజ్ ఎన్ని డిఫరెంట్ నేమ్ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది ప్రోగ్రామ్. సో ఈ ఆర్క్స్ అనే అరేలో ఫస్ట్ దాంట్లో యాపిల్ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో బనానా స్టోర్ అవుతుంది, థర్డ్ దాంట్లో మ్యాంగో. సో ఇలా డిఫరెంట్గా ఈ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ని ఒక అరేలో ఎలిమెంట్స్ కింద అది మెయిన్ మెథడ్లో పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్పుట్ ప్రింట్ఎల్ఎన్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఆర్క్స్ డాట్ లెంత్. సో ఆర్క్స్ డాట్ లెంత్ అంటే ఇక్కడ ఏం లేదు, సో ఎరే లెంత్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ప్రింట్ చేయమంటున్నాం, ఎరే లెంత్. సో ఇప్పుడు ఏమవుద్ది, ఎరే లెంత్ మనకు తెలుసు కదా. సో యాక్చువల్ ఇండెక్స్ వచ్చి 0, 1, 2. సో లెంత్ అయ్యేటప్పటికి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్క్స్ డాట్ లెంత్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నెక్స్ట్ అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, సో నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఈజ్ 3 అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లెంత్ ఆఫ్ ది అరే ఆర్క్స్ డాట్ లెంత్. నెక్స్ట్ ఏమన్నా ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్క్స్ లెంత్ i ప్లస్ ప్లస్. లూప్ రన్ చేస్తాం. లూప్లో ఏం చేయమంటున్నాం అంటే సో ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0. i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యాపిల్ దగ్గర ఉంది. సో యాపిల్ i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సో యాపిల్ ప్రింట్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇన్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ i అన్నాం. సో i అనేది ఏంటి ఇక్కడ 0 అంటే యాపిల్ ఇన్పుట్. సో i ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్పుట్ 0 ఈజ్ ఇక్కడ ఆర్గ్స్ ఆఫ్ i అన్నాం. ఆర్గ్స్ ఆఫ్ i అంటే ఆర్గ్స్ అనే అరేలో i వాల్యూ 0 ఏముంది యాపిల్. సో ఇన్పుట్ 0 ఈజ్ యాపిల్ అని వచ్చింది. నెక్స్ట్ సేమ్ అదే లూప్ రన్ అవుద్ది. ఇన్పుట్ ఏమవుద్ది ప్లస్ ప్లస్, ఇన్పుట్ 1 ఈజ్ బనానా అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ 2 ఈజ్ మ్యాంగో అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన
ఇన్పుట్ని అది యాక్సెప్ట్ చేసుకుని అరేలోకి ఇన్వాల్వ్ చేసుకుని దాన్ని ప్రోగ్రామ్లోకి ఇండల్ చేస్తుంది అనమాట. సో ఎందుకు మనం ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేస్తామంటే లైక్ నార్మల్గా ఏంటి ఇన్పుట్స్ అని మనం పాస్ చేయాలంటే స్కానర్ క్లాస్ యూస్ చేసి చేస్తాం. సో అలా కాకుండా డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లోనే మనం మన యొక్క ఇన్పుట్ని పాస్ చేయడానికి ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఫంక్షన్ వల్ల మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అయ్యి సో అక్కడి నుంచి ప్రోగ్రామ్లోకి ఆర్గ్యుమెంట్స్ కింద పారామీటర్స్ కింద పాస్ అవుతాయి. సో వై హౌ ఇట్ వర్క్స్ అసలు ఎలా వర్క్ చేస్తుంది చెప్పాను కదా. ఫస్ట్ ద ఆర్గ్యుమెంట్ స్టోర్ ఇన్ ద ఆర్గ్స్ అరే ఇన్ ద మెయిన్ మెథడ్స్. సో సేమ్ ఇక్కడ ఆర్గ్స్ అనే అరే వచ్చింది. సో దాన్ని బట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఒకటి స్టోర్ అయినాయి. యాపిల్ బనానా మ్యాంగో మనం 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. అవి ఎలిమెంట్స్ కింద స్టోర్ అయినాయి అరేలో. నెక్స్ట్ స్పేస్ సపరేట్ ఈచ్ ఆర్గ్యుమెంట్ చెప్పాం కదా. స్పేస్ బట్టి ఒక ఎలిమెంట్ కింద అని సపరేట్ అయింది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ దే కన్వర్ట్ దెమ్ ఇంటూ రిక్వైర్డ్ డేటా టైప్స్. సో ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ అలా వాడేయాలనుకున్నాం కాబట్టి యాపిల్ స్ట్రింగ్ డేటా టైప్ వీ డి నాట్ కన్వర్ట్ దెమ్. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నవి ఇక్కడ మనం ఏ పాస్ చేసినా అవన్నీ కూడా స్ట్రింగ్ కిందనే పాస్ అవుతాయి మన మెయిన్ మెథడ్లోకి. సో అక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్లో వాటిని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇంటీజర్ డేటా టైప్ లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్లేస్లో 1 2 3 అని పాస్ చేసినా అవి కూడా ఇంకా స్ట్రింగ్స్ లాగే అవి 1 2 3 అని 3 అవి కూడా స్ట్రింగ్స్ అవి దే ఆర్ నాట్ ఇంటీజర్ డేటా టైప్. సో మనం ప్రోగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ఇంటీజర్ డేటా టైప్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో నెక్స్ట్ అసలు ఓకే మనం ఎందుకు చెప్పాం కదా. సో మనం ఒక ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలంటే 2 మెథడ్స్లో ఇవ్వచ్చు. ఒకటి స్కానర్ క్లాస్, ఇంకోటి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో స్కానర్ క్లాస్ యూస్ చేయొచ్చు కదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే యాక్చువల్గా అయితే సో మన యూజర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే లైక్ ఫర్ ఇంటరాక్టివ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే డెఫినెట్లీ వి యూజ్ స్కానర్ క్లాస్. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ యూస్ చేస్తామంటే ఫర్ నాన్ ఇంటరాక్టివ్ ఫంక్షన్స్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో యూజర్ స్కానర్ క్లాస్ లైక్ ఎలా అంటే సో మన యూజర్ యొక్క డేటా తీసుకోవాలి. లైక్ యూజర్ ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాడు, వాట్ ఈస్ హిజ్ నేమ్, ఏజ్ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ అయి అడుగుతూ వాటితో యూజర్తో ఇంటరాక్ట్ అవుతూ తీసుకోవాలనుకున్నప్పుడు స్కానర్ క్లాస్ యూస్ చేస్తాం. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. లైక్ ఒకేసారి యూజర్ తన డేటా అంతా కూడా ఇచ్చేసి దాన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు, ఇది నేమ్ ఇది అలా అని చెప్పి. కానీ అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఈ యూజర్ దగ్గర నుంచి డేటా ఇన్పుట్ తీసుకోవడం ఇది కాదు. సో మెయిన్లీ ఎందుకు మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే 3 మెయిన్ పర్పస్ ఉన్నాయి. సో ఫస్ట్లీ వచ్చేటప్పటికి డైనమిక్ ఇన్పుట్. సో సేమ్ అంటే ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వడానికి అస్తమానం మనం కోడ్ని మార్చడం కన్నా లైక్ హార్డ్ కోడ్ లైక్ మనం రాసే కోడ్ని మనం ఇచ్చే ఇన్పుట్ తగ్గ మార్చుకోవడం కన్నా సో మనం ఇచ్చే ఇన్పుట్ అనేది డిఫరెంట్ ఇన్పుట్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఒకే సింగిల్ ప్రోగ్రామ్ రాసుకుంటే సో వీ నీ నాట్ చేంజ్ ద కోడ్ ఆల్వేస్. సో అంటే మనం ఎలా ఇన్పుట్ ఇచ్చినా దాన్ని అక్కడ మన ఆర్గ్యుమెంట్స్ నుంచి మనం ఎలా కావాలో అలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు ప్రతిసారి దాన్ని మార్చుకోవడం కన్నా. సో అందుకని డైనమిక్ ఇన్పుట్ సపోర్ట్ చేయడం కోసం కమాండ్ లైన్. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆటోమేషన్. సో ఆటోమేషన్ అంటే లైక్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఇన్పుట్ కాకుండా లైక్ బ్యాకప్ చేయాలి, సమ్ ఫైల్స్ని బ్యాకప్ ఏదో చేయలేదు ప్రోగ్రామ్లో. సో బ్యాకప్ చేయాలి ప్రతిసారి ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇక్కడ నుంచి నువ్వు ఫైల్స్ బ్యాకప్ చేసావు ఒక డైరెక్ట్ లొకేషన్ ఇచ్చేస్తాం, దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నవి ఎప్పటికప్పుడు బ్యాకప్ అయిపోవాలి. సో ఆటోమేషన్ చేయొచ్చు. సో అస్తమానం మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఇచ్చి అది ప్రోగ్రామ్ ఇన్పుట్ అడిగి సో మనం ఆ ఫైల్ లొకేషన్ ఇచ్చి ఇక్కడి నుంచి బ్యాకప్ చేసుకోవడం కన్నా సో వెన్ వీఆర్ రన్నింగ్ దట్ ప్రోగ్రామ్ కమాండ్ ప్రాంప్ట్లోనే ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఆ డైరెక్ట్ లొకేషన్ ఇచ్చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా బ్యాకప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అంటే మాన్యువల్ ఇన్పుట్ లేకుండా సో ఆటోమేషన్ చేయడానికి ఈ కమాండ్ లైన్ ప్రాంప్ట్ అనేది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. లైక్ షెడ్యూల్ చేయడానికి టాస్క్ లేదంటే రిపిటేటివ్ టాస్క్ ఏదైతే అర్థం చేయాలో వాటికి ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే బ్యాచ్ ప్రాసెసింగ్. సో బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారి యాక్సెస్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా సో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతుంది. లైక్ ఏంటంటే ప్రతిసారి లైక్ ఇన్పుట్ ఇచ్చి ఫైల్ 1.txt అని చెప్పి ఈ ఫైల్ ఫస్ట్ రీడ్ చేయి, తర్వాత ఈ ఫైల్ .2txt అని ఒక్కో ఫైల్ అయిపోయిన తర్వాత ఇంకో ఫైల్ రీడ్ చేయని ఇన్పుట్ అవ్వడం కన్నా సో వెన్ వీఆర్ రైటింగ్ ద కమాండ్ లైన్లో రాస్తున్నప్పుడే సో వీ విల్ గివ్ ఆల్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, ఫైల్ 1.txt, ఫైల్ 2.txt అలా ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ నేమ్స్ ఇచ్చేసి వాటన్నిటిని ఒకేసారి రన్ చేయమని అంటున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్లో సపరేట్ చేసుకుంటుంది. సో అప్పుడు 1 by 1 అది చెక్ చేసుకుని వెళ్తుంది. సో మన దగ్గరుండి దాన్ని చూసుకోవడం కన్నా సో ఆ ప్రాసెసింగ్ అంతా కూడా ఆటోమేటిక్గా చేసేస్తుంది మనం ఇన్పుట్స్ పాస్ చేయడం కన్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అండ్ డౌట్ కింద కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో. థ్యాంక్ యూ.